నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వర్గీకరణ ఆమోదాన్ని హర్షిస్తూ కృతజ్ఞత ర్యాలీ. సీఎం రేవంత్ రెడ్డిని దేవుడిగా అభివర్ణించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. మేళ తాళాల నడుమ అమ్మవారికి సారే సమర్పణ. కొనసాగుతున్న ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం. మొత్తంగా 21 మంది గ్రాడ్యుయేట్, 7 టీచర్స్ నామినేషన్ల దాఖలు. ఉద్యోగాలు పొందిన జ్యోతిష్మతి విద్యార్థులు. అభినందించిన చైర్మన్ జువ్వాడి సాగర్ రావు. ఇక వార్తల వివరాలు. ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం పొందేందుకు కృషి చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దొద్దిల శ్రీధరబాబులకు దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్లో ర్యాలీ చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి జగ్జీవన్ రామ్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం హాజరై అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాదిగల పాలిట దేవుడిగా సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేపడుతున్నారని కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటానికి తెరదించుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని వర్గాలు మద్దతు తెలపడాన్ని హర్షిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి అరుణ్, లింగంపల్లి బాబు, శ్రావణ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, మాదిగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మాదిగల పాలిటి దైవమైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసిన సందర్భంగా డప్పు వాయిద్యాలతో మాకు ముఖ్యంగా ఉన్న ఇద్దరు దేవుళ్ళు అంబేద్కర్ గారు కానీ, అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారు కానీ, డప్పు కళాకారులతో, మాలమాదిగ సోదరులతో, అన్ని వర్గాల ప్రజలతో ర్యాలీగా వచ్చి ఈరోజు వారికి పూలదండ వేయడం జరిగింది. ఈరోజు ఎన్నో ఏళ్ళ పోరాటానికి, వర్గీకరణ పోరాటానికి తెరదించుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి అన్ని వర్గాలు మద్దతు తెలిపినాయి. కాబట్టి వర్గీకరణ చేసినందుకు మేము కృతజ్ఞతగా విజయోత్సవ సభగా ర్యాలీగా ఈరోజు చేయడం జరిగింది. చాలామంది పాల్గొన్నారు. 30 సంవత్సరాల బాధ ఇది. మేము ఎంతో బాధతో, ఒక భావోద్వేగంతో ఈరోజు చాలా సంతోషంగా జరుపుకున్నటువంటి ఈ యొక్క వర్గీకరణ రోజు 4వ ఫిబ్రవరి 2025 ఎన్నో రోజులుగా కలలు కంటున్నాం, ఎన్నో పోరాటాలు చేసినాం. దానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ యొక్క వర్గీకరణ వల్ల ఎవరి వాటా ఎంతో వారికంత వాటా అని మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు వాళ్ళు ఇచ్చిన ఎన్నికలలో వాగ్దానం ఇచ్చినట్టు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు, చేవెళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 4వ రోజున వాహన సేవలతో పాటు ఎదురుకోలు ఉత్సవం, కన్నుల పండుగగా జరిగాయి. పలు ప్రాంతాల నుండి భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. బుధవారం రోజున సూర్యప్రభ, చంద్రప్రభ వాహనంపై కొలువైన స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతిరోజు భజనలు, హనుమాన్ చాలీసా పారాయణలతో స్వామివారిని కొలుస్తున్నారు. సంగెం రాధాకృష్ణ బృందంచే నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం చిన్నారులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. రాత్రి సమయంలో ప్రముఖ సినీ గాయని ఎంఎం శ్రీలేఖ ప్రత్యేక ఆహ్వానితురాలుగా హాజరయ్యారు. ఆమె పాడిన భక్తి పాటలు ప్రేక్షకులను అలరించాయి.
ఇక గురువారం రోజున కల్పవృక్ష వాహనంపై స్వామివారిని ఊరేగించారు. పలు కుల సంఘాల ఆధ్వర్యంలో, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం గంజ్లోని వరసిద్ధి వినాయక ఆలయం నుండి మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు సారె సమర్పించేందుకు యాత్రగా విచ్చేశారు. పద్మశాలి సంఘం తరపున సారె సమర్పించడం సంతోషంగా భావిస్తున్నామని సంఘం నేత గడ్డం శ్రీరాములు అన్నారు. నలుమూలల నుండి పద్మశాలీలు తరలివచ్చారని చెప్పారు. తిరుచానూరులో జరుగుతున్న ఆచారానికి కొనసాగింపుగా అమ్మవారికి సారె సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం పక్షాన శ్రీ వెంకటేశ్వర స్వామివారి మార్కెట్ రోడ్లో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో సందర్భంగా పద్మశాలి సమాజంచే సారె సమర్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో నలుమూలల నుండి మా కుల బాంధవులు, పద్మశాలి కుల బాంధవులు తరలి వచ్చినారు. ఏదైతే తిరుచానూరులో జరుగుతున్నటువంటి ఆచారాన్ని మా కులదైవమైనటువంటి పద్మావతి అమ్మవారికి మేము పుస్తమట్టలు, సారే, తలంబ్రాలు సమర్పిస్తూ ఉన్నాము. ఇందులో ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మా కుల బాంధవులందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సారె సమర్పణ చేశారు. నగరంలోని గంజ్ వినాయక ఆలయంలో సారెను సిద్ధం చేసి వెంకటేశ్వర ఆలయానికి సారెతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. పువ్వులు, పండ్లు, చకినాలు, భక్ష్యాలు, లడ్డూలు, స్వీట్లతో పాటు సారె సామాగ్రిని ఆలయ పూజారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపీసీ జంధ్యం మధుకర్, రీజన్ చైర్మన్ పాత రాధాకిషన్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అవేర్నెస్ అక్కినపల్లి నాగరాజు, జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి, రూపశ్రీ, రాజమణి, గంప హరిణి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్, వాసవి కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సారెను సమర్పించారు. నగరంలోని కమాన్ రామేశ్వరం నుండి వెంకటేశ్వర ఆలయం వరకు యాత్రగా కొనసాగుతూ వచ్చి అమ్మవారికి సారెను సమర్పించారు. ప్రతి ఏటా అమ్మవారికి సారె సమర్పిస్తున్నామని, ఇలాంటి అవకాశం తమ సంఘానికి లభించడం సంతోషంగా ఉందని వనితా కపుల్స్ క్లబ్ అధ్యక్షులు జగదీష్, వనితా క్లబ్ అధ్యక్షురాలు రజిత, సంఘం నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వనితా క్లబ్ వారి ఆధ్వర్యంలో మరియు కపుల్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా గణేష్ నగర్ నుండి మన 107 క్లబ్ మా తరపున మొట్టమొదటిసారి మేము తీసుకెళ్ళడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా సీరే, చారే, మన అన్ని రకాల పువ్వులు, పండ్లతోటి మేము తీసుకుపోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి అవకాశం మాకు కలిగిన చాలా ఆనందపడుతున్నాము. ఇటువంటి దేవుడు మాతోటి ఇంకా ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేపియాలని ఆ దేవదేవం కోరుకుంటున్నాము. మొట్టమొదటిసారి చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు మొట్టమొదటి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఎప్పుడూ రావాలని కోరుకుంటున్నాను. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముల్క కుమ్రయ్య కరీంనగర్లో నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని కలెక్టరేట్లో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని
ముల్క కొమరయ్య అన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడతారని హామీ ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అన్ని సమస్యలను తాను గెలిచిన తర్వాత పరిష్కరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ముల్క కొమరయ్య, గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు డిఏలు రావట్లేదు, 5 డిఏలు తర్వాత వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పేమెంట్ చేయట్లేదు. వాళ్ళకు మన సర్టిఫికెట్స్ ఇస్తారు, అంటే రిటైర్మెంట్ ఇమ్మీడియట్గా ఇచ్చే బకాయిలను మన బాండ్స్ లాగా 2029లో ఎన్కాష్ చేసుకునే విధంగా బాండ్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు క్యాజువల్ లీవ్స్ పేమెంట్ లేదు. తర్వాత పిఆర్సీ టైం టు టైం ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత హెల్త్ కార్డ్స్ లేవు. వాళ్ళకి ఎవరైనా అన్ఫార్చునేట్గా ఏమన్నా హెల్త్ ఖరాబ్ అయితే వీళ్ళు ప్రతి ఎంప్లాయీకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నార్మల్ ఎంప్లాయీస్ కూడా హెల్త్ స్కీమ్స్ ఇచ్చారు. ఈవెన్ 70 ఏళ్ళ పైబడిన ప్రతి ఎంప్లాయీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇచ్చారు. తర్వాత కస్తూర్బా స్కూల్స్కు చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్గా ఎంప్లాయ్ చేసుకొని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు రిటైర్డ్ కూడా అయిపోతారు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల అందరూ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి అది కూడా ఆ సిపిఎస్ స్కీమ్ కింద కూడా నేను ఫైట్ చేసి గెలిచి కొట్టాను. థ్యాంక్ యూ. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో స్పోర్ట్స్ మీట్కు సంబంధించిన పోస్టర్ను కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పియాస్టా ఇన్ఫోఫెస్ట్ రేడియన్స్ 2025 పేరిట ఫిబ్రవరి 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని జువ్వాడి సాగర్రావు అన్నారు. మార్చి 1వ తేదీన ఉత్సవ్ 2025 పేరిట వార్షికోత్సవం జరుపుతున్నామని చెప్పారు. అలాగే ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు స్పోర్ట్స్ ఫియాస్టాలో భాగంగా విద్యార్థుల కోసం క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్ డబుల్స్, క్యారమ్స్ డబుల్స్, చెస్, ఖోఖో పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. అన్ని ఈవెంట్లలో ట్రోఫీలు, సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఇన్నోఫెస్ట్ 2025 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. ఇందులో ప్రాజెక్టు పోటీ, పేపర్ ప్రజెంటేషన్, క్రాస్ వర్డ్, సర్క్యూట్ డిజైన్, జనరల్ క్విజ్, టెక్నికల్ క్విజ్, కోడ్ ఓ క్విక్, పోస్టర్ ప్రజెంటేషన్, ట్రెజర్ హంటులో పోటీలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థుల స్టాల్స్ ప్రదర్శన, అమ్మకాలు ఫిబ్రవరి 24, 25 తేదీల్లో చేపట్టనున్నామన్నారు. మార్చి 1, 2025న వార్షిక దినోత్సవంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్లు అనిల్ కుమార్, రాజ్ కుమార్, డీన్ వైశాలి, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే కాంపిటీషన్ అంటే బయట వస్తేనే కాంపిటీషన్ కానీ తెలుస్తుంది. అందుకోసం చెప్తాను, వాళ్ళు వస్తే ఏంటంటే వాళ్ళని ఆహ్వానించండి కానీ మనల్ని వాళ్ళని అవమానించకండి. మరా జాగ్రత్తగా స్పోర్ట్స్ అనేది జాగ్రత్త. మరి ఏంటంటే గడ్డం కొనుగోలు మన కాలేజీలో చేయకూడదు, ఒక్కొక్కటి బయట తీసుకొని కానీ కాలేజీ చేయకూడదు. మనం కూడా దీని మీద అర్థమవుతుంది. మీ పేరెంట్స్ కానీ బయట కాలేజీలో కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కాబట్టి మంచి దానిలో పాల్గొని మంచి ట్రైనింగ్ తీసుకోవాలండి. కాంపిటీషన్గా ప్రాక్టీస్ కాదు, తెలుసుకుని కాదు. ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత మంచికట్ల ఆశమ్మ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని కలెక్టరేట్లో ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నానని మంచికట్ల ఆశమ్మ తెలిపారు. తనకు బీఫామ్ రేవంత్ రెడ్డి అందిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. 15 జిల్లాలకు సంబంధించిన 42 నియోజకవర్గాల్లో తనకు పట్టుందని తెలిపారు. కరీంనగర్ తనకు మెట్టినిల్లని, 33 జిల్లాల్లో పేరుందని చెప్పారు. గత 19 సంవత్సరాలుగా రాజకీయాల్లో నిలిచారని, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు ఏనాడు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించలేదని, తనకు బీఫామ్ అందించాలని కోరారు. మరి ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లో భాగంగా మరి ఈరోజు ఆదిలాబాద్ నుంచి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే 15 జిల్లాలకు సంబంధించింది ఇది. 271 మండలాలు, తర్వాత
42 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్సీ కాబట్టి నాకు మా అత్తగారు కరీంనగరే కాబట్టి ఈ 33 జిల్లాలలో కూడా నాకు పేరుంది కాబట్టి నేను 19 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ మరి 95లో నేను మండల ప్రెసిడెంట్గా పోటీ చేసి గెలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమాలకు పోరాడుతున్నాను. కాబట్టి నాకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నాకు బీఫాము ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మహిళలు చాలా తక్కువ, ఇక్కడికి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేయడము చాలా ఇది కాబట్టి ఖచ్చితంగా మరి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఖచ్చితంగా చిన్న వయసులోనే రాజకీయాలలో ఉంటూ మరి ఇవన్నీ చూస్తూ మా ఆదిలాబాద్ జిల్లా ఎప్పుడు కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ని కేటాయించకపోవడం, మరి మా ఆదిలాబాద్ ఎప్పుడు వెనుకబడ్డ జిల్లా అంటున్నారు కాబట్టి అందుకే నేను కూడా ఆదిలాబాద్లో ఒక మహిళగా గ్రాడ్యుయేట్ ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ వేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు సాధించారు. వీరిలో 4 సివిల్ బ్రాంచ్కి చెందిన రఘు పంచాయతీరాజ్ శాఖలో, శ్రీకాంత్ ఐ అండ్ కార్డ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా, సంగీత పంచాయతీరాజ్లో ఉద్యోగాలు సాధించారు. సిఎస్ఈ బ్రాంచ్కి చెందిన 7 విద్యార్థులు సంవత్సరానికి 3,60,000 జీతంతో టాస్క్ ద్వారా ఇన్ఫోసిస్ కంపెనీలో సిస్టమ్ ఇంజనీర్గా ఉద్యోగాలు సాధించారు. ఇన్ఫోసిస్ కంపెనీ యాజమాన్యం నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత పొంది టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్లో ప్రతిభ కనబరిచిన శ్రీయ మద్దా, మనస్విని పెద్ది, శ్రీజ సైని, ప్రీతి ఎడ్లా, జుఫిషాన్ ఖుర్షీద్, విశాఖ సోని, శివాని బైరెడ్డి ఇన్ఫోసిస్ల సిస్టమ్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు సాధించారు. వీరు 2025 విద్యా సంవత్సరంలో జ్యోతిష్మతి కళాశాలలో సిఎస్సి చివరి సంవత్సరం చదువుతున్నారు. తమ విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో ఎంపికవడంపై విద్యార్థులను అభినందిస్తూ సాగర్ రావు వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కరస్పాండెంట్ జె సుమిత్ సాయ్, ప్రిన్సిపాల్ డాక్టర్ అనిల్ కుమార్, డీన్ అకాడమిక్స్ పీకే వైశాలి విద్యార్థులు ఉన్నారు. వరంగల్లో అడ్వకేట్పై పోలీసులు దాడిని ఖండిస్తూ కరీంనగర్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నగరంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విధులు బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్ కోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్న గంధం శివపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి స్టేషన్కు తీసుకెళ్లి కొట్టారని బార్ అసోసియేషన్ కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటిని అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్స్ ముసాయిదా చట్టాన్ని తొక్కిపెడుతున్నారని, తెరపైకి తీసుకువచ్చి న్యాయవాదులకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, ఏసీ మెంబర్స్ సుంకె దేవకిషన్, బెజ్జంకి శ్రీకాంత్, మాతంగి రవీందర్, జనగామ నర్సింగ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అబ్స్టెంట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరంగల్లోని న్యాయవాది శివ పైనటువంటి జరిగినటువంటి అమానుషపు దాడి, వారు ఏ విధంగా పైశాచికంగా వారు ప్రవర్తించి వారిని గాయపరిచినటువంటి సంఘటన, ఇదా ఎన్నో కోకొల్లలు జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అడ్వకేట్ రక్షణ చట్టం ఖచ్చితంగా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఏ విధంగా అయితే డాక్టర్లను ఆదుకునేటువంటి చట్టాలు ఉన్నాయో అదేవిధంగా న్యాయవాదుల కొరకు కూడా ఏదైతే రక్షణ చట్టం ఉందో అది తక్షణమే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాదుల పైన పోలీసుల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి పోలీసుల దాడులను న్యాయవాదులమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈరోజు ఒక న్యాయ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదుల పైన దాడి చేయడం అంటే న్యాయ వ్యవస్థ పైన దాడి చేయడమే.
ఇవల్ల న్యాయ వ్యవస్థ పైన దాడి చేస్తున్నటువంటి చట్టం తెలిసినటువంటి పోలీస్ అధికారులు కొంతమంది విచక్షణ కోల్పోయి తమ యొక్క జులుంను ప్రదర్శించడానికి ఇవాళ న్యాయవాదుల పైన దాడి చేస్తున్నారు. మళ్ళీ అలాంటి పోలీసు అధికారులపైన తక్షణమే చట్ట ప్రకారంగా కేసు నమోదు చేసి వాళ్ళను శిక్షించాల్సిందిగా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అందువల్ల మేము ఈరోజు కరీంనగర్లో విధులు బహిష్కరించడం జరిగింది. కాబట్టి సంపూర్ణమైన మద్దతును గంధం శివ న్యాయవాది గారికి కరీంనగర్ బార్ అసోసియేషన్ పక్షాన ప్రకటిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత అనేక సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఏదో ఒక మూల ఏదో ఒక చోట న్యాయవాదులపై దాడి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మరి వీటికి మూల కారణం ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడమే. న్యాయవాదుల రక్షణ చట్టం ఉండాలని చెప్పేసి కూడా మేము అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. అంతకుముందు సిరిసిల్లలో కానీ, జనగాంలో కానీ, హైదరాబాద్లో కానీ, అదేవిధంగా విదేశాలు మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది అడ్వకేట్లను చంపేసిన దాఖలా మనం చూస్తూ ఉన్నాం మీడియాలో కూడా. ఇవాళ వరంగల్లో కూడా గంధం శివపై కూడా అక్కడున్న స్థానిక సిఐ సీతారెడ్డి గారు అతను పోలీస్ కానిస్టేబుల్ పోలీసుని తీసుకెళ్లి అతను విచక్షణరహితంగా కొట్టి ఇవాళ అతనిపై తప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. మేము కన్వర్ భారత పక్ష డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ కన్వర్ కోర్టు విధులు కూడా మేము విధులు బహిష్కరిస్తూ ఉన్నాము. ఇవాళ సిఐ సీతారెడ్డి గారు వరంగల్ భారతంకి వచ్చి క్షమాపణ చెప్పే విధంగా మేము విధులు బహిష్కరిస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర బడ్జెట్ను హర్షిస్తూ కరీంనగర్లో బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ను రూపొందించారని రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ అన్నారు. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు వేతన జీవులకు గొప్ప వరమైందని చెప్పారు. మైనార్టీ సంక్షేమం కోసం 3,350 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. అలాగే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల మందులను ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయించారని గుర్తు చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచారని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలను సంతృప్తి పరిచే విధంగా ఉన్నాయని చెప్పారు. చారిత్రాత్మకమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బల్బీర్ సింగ్, పార్లమెంట్ ఇన్ఛార్జి మహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ తాజుద్దీన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చాలా మంచి ఉత్సాహాన్ని ఇచ్చే బడ్జెట్. ఇది పేదలకు, మధ్యతరగతికి మరియు యువతకు ఉత్సాహాన్ని ఇచ్చే సంతోషాన్ని ఇచ్చే బడ్జెట్. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు, దేశంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారి పన్ను ట్యాక్సు 7 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం వరకు ఇలా కేంద్ర ప్రభుత్వం దాన్ని సవరించింది. దాని పట్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 80,000 ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తుంది. మరియు వాళ్లకు వార్షిక ఆదాయంలో 80,000 వరకు ఇవాళ ఆదాయాన్ని కలిగిస్తుంది. మరియు ఎంఎస్సిఎంఐ లోన్లు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంచడం శుభపరిమాణము. మళ్ళీ మైనార్టీ బడ్జెట్ కూడా ఇవాళ 3,350 కోట్లు ఇవ్వడం అనేది మైనార్టీలకు ఎంతో సంతోషకరమైన వార్త, శుభపరిమాణము. ఈ బడ్జెట్ వల్ల ఇవాళ అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుదుకుంటుందని, ఈ బడ్జెట్ ద్వారా అందరికీ మేలు చేకూర్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరియు నిర్మలా సీతారామన్ గారికి మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కరీంనగర్లో అభివృద్ధి చేస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి మా మైనార్టీ మోర్చా పక్షాన ధన్యవాదాలు. ఆల్ ఇండియా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని కరీంనగర్లో ఎన్నుకున్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో రాష్ట్ర అధ్యక్షుడు కొత్త విజయభాస్కర్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అఖిల్ ఫిరోజ్, జిల్లా కార్యదర్శిగా సికిందర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా అజహరుద్దీన్, కార్యదర్శిగా ఫైసల్ అహ్మద్లను ఎంపిక చేశామని తెలిపారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్, అబ్దుల్ కలాం ఆజాద్, కొమురం భీం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కొత్త విజయభాస్కర్ అన్నారు. రాజ్యాంగం, చట్టం పట్ల అవగాహన కల్పిస్తూ సేవలు అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెందేలా సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. అధ్యక్షుడిగా ప్రకటించడం సంతోషంగా ఉందని మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అఖిల్ ఫిరోజ్ అన్నారు. తన పదవికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్త విజయభాస్కర్, మహమ్మద్ అఖిల్ ఫిరోజ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణానికి చెందిన పెద్దలు, గౌరవనీయులు కార్పొరేటర్ అఖిల్ మహమ్మద్ గారిని కరీంనగర్ జిల్లా
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అజహర్ ఉద్దీన్ అడ్వకేట్ గారిని, మరి అదేవిధంగా కార్యదర్శి ఫైసల్ మహమ్మద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ కూడా గారి ఆశయాలకు అనుగుణంగా పెద్దల గౌరవనీయులు పూజ్యులు అబ్దుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలకు అనుగుణంగా, మరి కొమరం భీం గారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాం. వీరందరూ ఎక్స్ కార్పొరేటర్ ముకరంపుర కరీంనగర్. నాకు ఈరోజు ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం వాళ్ళు నా పని చూసి, నా వర్క్ చూసి, నాకు మొన్నటిదాకా ఓన్లీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, కానీ ఇవాళ నాకు మొత్తం టోటల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తుంటున్నా. నా తరఫు నుంచి మా సోదరులకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అందరికీ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదేదో లాభాలు ఉన్నాయి వాళ్ళకి చేరినట్టు నేను కృషి చేస్తాను. ప్లస్ ఇవాళ మా కరీంనగర్లో మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా యంగ్ మన అడ్వకేట్ సాబ్ అజర్ని నియమించుకున్నారు. ప్లస్ జనరల్ సెక్రటరీ ఫైసల్ని నియమించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ కుమార్కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని రాష్ట్ర బీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము రమేష్, మందుల సైదులు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఏకగ్రీవంగా నిర్ణయించుకుని అశోక్ కుమార్ను గెలిపించుకుంటామని చెప్పారు. టీపీటీఎఫ్ మాజీ అధ్యక్షుడిగా అశోక్ కుమార్ పనిచేశారని, సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయులందరూ అశోక్ కుమార్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీటీఎఫ్ అధ్యక్షుడు కొమ్ము రమేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందుల సైదులు, బీటీఎఫ్ నాయకులు, టీపీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన నా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ నాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సమాయత్తమై ప్రకటించినందుకు రాష్ట్ర కమిటీ అందరికీ కూడా ఉద్యమ జేజేలు తెలియజేస్తున్నాను. అలాగే థ్యాంక్స్ కూడా తెలియజేస్తున్నాను. ఇవాళున్న పరిస్థితులు పెద్దల సభకు న్యాయంగా విద్యారంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ప్రజల పక్షపాతి అయినటువంటి వాళ్ళు, అలాగే అనేక సమస్యలపైన పోరాటాలు చేసిన వాళ్ళను గతంలో పంపించే అవకాశం ఉండే. ఈరోజు నెమ్మదిగా ధనవంతులను మాత్రమే ఉపాధ్యాయులు ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. అది పరాయీకరణ చెందడం అవుతుంది. అందుకని ఉపాధ్యాయుల సమస్యలపైన, విద్యారంగ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగినటువంటి వారిని ఎంపిక చేస్తే ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి ప్రెస్ మీట్ సమావేశానికి హాజరైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందుల సైదుల్ గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కన్నం అశోక్, అదేవిధంగా అంగడి శ్రీనివాస్ గారు, సిరిసిల్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమ్మరి మల్లేశం గారు, కర్రల రాజలింగం గారు, అదేవిధంగా పెద్దపల్లి బాధ్యులు కాళ్ళ రాజనరసయ్య గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాన్పటి రాయన్న గారు, రాష్ట్ర కార్యదర్శి బిజిలి కనకన్న గారు, మరి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీలో బరిలోకి నిలవబోతున్నటువంటి టీపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు వై అశోక్ అన్న గారికి సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి టీపీటీఎఫ్ తిరుపతి అన్న గారికి, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో రెడ్డి సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐ వివేక్కు వినతి పత్రం అందజేశారు. ఇటీవల వరంగల్లో జరిగిన బీసీ సదస్సులో రెడ్డి కులస్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ప్రజల ఓట్లతో ఎన్నికై కౌన్సిల్లో ప్రమాణం చేసిన నవీన్ రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్డి కులస్తులను చులకనగా మాట్లాడాడని ఆరోపించారు. కులాల పేరుతో దూషణ చేయడం, కులాల మధ్యన చిచ్చు పెట్టడం, ప్రజలను రెచ్చగొట్టడంపై ఫిర్యాదు చేశామని తిమ్మాపూర్ మండల రెడ్డి సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి అంజిరెడ్డి, పాషం అశోక్ రెడ్డి, రామిడి మల్లారెడ్డి, పాపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎడ్ల అంజిరెడ్డి, కిషన్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు తదితరులు ఉన్నారు. మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మరి ఒక 3 రోజుల క్రితం తీన్మార్ మల్లన్న ఈ రెడ్డి కులస్తుల మీద, రెడ్డి కులం పైన చేసిన అనుచిత వ్యాఖ్యల మీద ఈరోజు తిమ్మాపూర్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి తీన్మార్ మల్లన్న గతంలో మరి నీ స్థాయి ఏందో నువ్వు ఒకసారి గుర్తు చేసుకో.
నిన్ను ఒక మామూలు వ్యక్తి నుంచి అందరూ నిన్ను ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ అందరు కలిపి నిన్ను ఈరోజు సెలబ్రేటింగ్ చేసిరు అందరూ. కానీ ఎక్కడ కూడా అన్యాయంగా కానీ అక్రమంగా కానీ రెడ్డి కులస్తులు ఏ ఒక్క పదవి కూడా తీసుకోవడం లేదు. అది రెడ్డి జాతికి తెలంగాణలో ఉన్న గౌరవం. మరి ఇప్పటికైనా రెడ్డిల మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు మానుకోకుండా మరి నిన్ను ఎక్కడ నేను ప్రజలు మరి ఈరోజు రెడ్డి కులస్తులు కానీ బీసీ కులస్తులే నిన్ను ఇలా తిరగబడి నేను తరిమి కొడతారు. ఇంకొకసారి ఇలాంటివి మానుకోకుండా మాత్రం బాగుండేది బిడ్డ, కవర్దారని చెప్తున్నాం మేము. తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్గా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న గత కొన్ని రోజులుగా రెడ్డి సామాజిక వర్గం అంటేనే ఒక నిప్పులు దొక్కిన ఒక కలదైన కోతి లెక్క ఎగురుతూ ఉన్నాడు. అసలు నేను మల్లన్నని అడుగుతూ ఉన్నాను, తెలంగాణలో రెడ్డిలు బతకడానికి వచ్చినానని చెప్పి నువ్వు విర్రవీక్కుంటూ మాట్లాడేటువంటి నువ్వు అసలు తెలంగాణ చరిత్ర తెలుసా నీకు? నువ్వు చాలా మేధావి అని అనుకుంటున్నావు. నైజాం ప్రభువు కన్నా మొదలు ఈ తెలంగాణ గడ్డను రెడ్డి రాజులు పాలించినటువంటి విషయం నువ్వు మర్చిపోవద్దు. ఎవరు ఎక్కడికి బతకరాని రాలే. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి రెడ్డిలే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. రెడ్డి కులం పైన తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు తిమ్మాపూర్ మండలం రెడ్డి సంఘం తరఫున ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక మీడియాని అడ్డం పెట్టుకొని కులాల మధ్య చిచ్చు పెట్టి తను మాత్రమే హీరో కావాలని ఉత్సాహపడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న, రెడ్డిల చరిత్ర ఇప్పుడు అన్న చెప్పినట్టు రెడ్డిల చరిత్ర నువ్వు తెలుసుకో. స్వతంత్ర పోరాటంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ ఎంతోమంది రెడ్డిలు బలిదానం అయ్యారు. మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ ఒక్క వర్గం పైన ఎలాంటి చిన్న చూపు లేని సద్బుద్ధితో ప్రవర్తించేవాడే రెడ్డి. 14వ డివిజన్ కార్పొరేటర్ దిండిగల మహేష్ పదవీకాలం ముగిసినందున పలు మహిళా సంఘాలు ఆయనను సత్కరించారు. నగరంలోని మంకమ్మతోట రాజీవ్ పార్కులో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో దిండిగల మహేష్ అనిత దంపతులను గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. డివిజన్ అభివృద్ధికి మహేష్ విశేష కృషి చేశారని డివిజన్ మహిళలు అన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటూ సంపూర్ణ సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. మరోసారి కార్పొరేటర్గా గెలవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగల మహేష్, అనిత దంపతులు, బీఆర్ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు అంజలి, ఆర్పీలు లలిత, సరళ, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి సాగునీటిని అందించే D8 ఉపకాలువ కూరుకుపోయి నీరు రావడం లేదని రైతులు గత 2 రోజులుగా ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచన మేరకు కాంగ్రెస్ నాయకుల చొరవతో ఇరిగేషన్ ఏఈ D8 ఉపకాలువను సిబ్బందితో కలిసి సందర్శించారు. సర్వేయర్ సహాయంతో కాలువ ఎత్తుపల్లాలను గుర్తించారు. అతి తొందరలోనే కాలువను శుభ్రపరిచి నీటిని విడుదల చేయడానికి కృషి చేస్తామని సిబ్బంది తెలిపారు. ఈ పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ దొడ్డు రేణుకా మల్లేశం, బాధిత రైతులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైతులు త్వరితగతిన కాలువను శుభ్రపరిచి నీటిని సరఫరా చేయాలని కోరారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే సర్పంచ్ గారి యొక్క పదవి అయిపోయిందో అప్పటి నుంచి మళ్ళీ మంచినీళ్ళ గురించి పట్టించుకునేటువంటి నాదుడే లేకుండా కరువు అయిపోయాడు. మా ఊళ్ళో ఉన్నటువంటి విఎస్ గారు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ విఎస్ గారు ఉన్నారు మాకు ఇక్కడ. తను అదే
2 ఉన్నాయి వాటర్ ప్లాంట్. ఎస్సీ కాలనీలో ఒకటి ఉంది, బీసీ కాలనీ గ్రామ పంచాయతీ పక్కనే ఒకటి ఉంది. ఆ ఎస్సీ కాలనీ ఖరాబ్ అయ్యి ఇప్పటికీ 6 నెలలు అయితే దాన్ని ఇంతవరకు రిపేర్ చేయించలేదు. సాంబాపల్లె గ్రామ పంచాయతీకి మరియు ఎస్సీ కాలనీకి మరియు మైలారం గ్రామస్తులు అందరికీ కలిపి మొత్తం 2 ప్లాంట్లు ఉన్నాయి. అది ఒకటి 6 నెలల వాటి నడుస్తలేదు. ఈ ఒక్కదాని మీద ఓవర్ వెయిట్ అయిపోయి ఇది కూడా ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు 3 రోజులే మంచినీళ్ళు దాకా ఊరోళ్ళందరూ గ్రామస్తులందరూ మంచినీళ్ళ కోసం చాలా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు. తక్షణమే మా మంచినీటి బాధను తీర్చాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.